రైట్, ఇక మరొక అప్డేట్ చూస్తున్నాం. ఫోక్సో కేసు బాధితుల వివరాలను బయట పెట్టినందుకు నమోదైన కేసులో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట నిన్న హాజరు కావాల్సిన హిందూపురం మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరుట్ల మాధవ్ డుమా కొట్టారు. పైగా అనంతపురంలో హై డ్రామాకు తెరలేపారు. మంది మార్బలంతో బల ప్రదర్శన చేపట్టారు. విజయవాడ వెళ్తున్నా అని పోలీసుల ప్రతి ప్రశ్నకు జవాబిస్తానని ప్రకటించి చివరకు విచారణకు గైర్హాజరయ్యారు. గురువారం వస్తా అని వారికి సమాధానం ఇచ్చారు. బుధవారం విచారణ నిమిత్తం విజయవాడ రావాలని కొద్ది రోజుల క్రిందట విజయవాడ పోలీసులు ఆయనకు 41A నోటీసులు ఇచ్చారు. ఇక విజయవాడ వెళ్తున్నట్లుగా నిన్న ఆయన భారీ బిల్డప్ ఇచ్చారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అనంతపురంలోని మాధవ్ ఇంటికి చేరుకున్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా వారిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో 50కి పైగా వాహనాల భారీ కాన్వాయ్తో మాధవ్ నగరంలో బల ప్రదర్శన చేశారు. వైఎస్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాన్వాయ్తో నగర శివారులోని జాతీయ రహదారిపైకి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. 3 వాహనాలు తప్ప మిగిలినవన్నీ వెనక్కి పంపారు. చోటు చేసుకున్నాయి. ఏ రకంగా రాష్ట్రం పోలీసు కేసులతో అక్రమ అరెస్టులతో అల్లకల్లోలితంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకవేళ ఏదైనా జరగరాని ఘటన ఏదైనా జరిగినప్పుడు, పేదవాన్ని బలవంతుడు కొట్టినప్పుడు పొట్టోన్ని పొడుగోడుదంతే ఆ పొడుగోన్ని పోలీసులు దాన్నే సంస్కృతి ఉండింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పొడుగోడు పోలీసులు ఇద్దరు కలిసి పొట్టోన్ని తన్నే పరిస్థితులను మనం గమనించవచ్చు ఈ రాష్ట్రంలో. అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్న సంగతి మనందరం కూడా గమనించవచ్చు. కూర్చుంటే కేసు, లేస్తే కేసు, ఏదైనా విమర్శిస్తే కేసు, ప్రశ్నిస్తే కేసు, అడిగితే కేసు, సభలు సమావేశాలు పెడితే కేసులను పెట్టి పౌరుల యొక్క హక్కులను. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. రైట్, గుడ్ మార్నింగ్ పద్మ. సో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలపైన ప్రభుత్వం ఇలాగే కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరెంట్ల మాధవ్ హెచ్చరించారు పద్మ. ఇది ఇలాగే ఉంటే గతంలో తాను చేసిన అంతర్యుద్ధం వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. అంతేకాకుండా పద్మ మార్చి 5న 10 గంటలకు హాజరు కావాలంటూ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇవ్వగా ఆయన నిన్నటి రోజున తన పార్టీ నేతలు మరియు కార్యకర్తలతో భారీగా వందలాది వాహనాలతో విజయవాడకు బయలుదేరారు. అయితే విచారణకు ఆయన కొంత సమయం కోరినట్లు మాధవ్ తెలిపారు పద్మ. అంతేకాకుండా పద్మ ఈ కార్యక్రమంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరియు అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు కూడా పాల్గొనడం జరిగింది ఆయన సాగనంపే కార్యక్రమంలో. ఈ విషయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుందంటూ పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేశారు పద్మ. అదే కాకుండా అదే సమయంలో మన రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదంటూ మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు కూడా వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా గోరెంట్ల మాధవ్ తన బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల 1-2 రోజులు ఆలస్యంగా వస్తారని పోలీసులకు ముందస్తుగానే తెలిపారని చెప్పారు. పోలీసులు అరెస్టులతో రాష్ట్రంలో అల్లకల్లోలం పరిస్థితి నెలకొందన్నారు. కూర్చున్నా, నిలబడ్డా, ప్రశ్నించినా, చివరికి మాట్లాడినా కూడా కేసులు నమోదు చేస్తున్నారని, ప్రజల వైపు పోరాడుతున్న వైసీపీ నాయకులపై ఉక్కుపాదం మోపడం సరైంది కాదంటూ గోరెంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేని అధికార పక్షం దురాగతాలు కొనసాగుతున్నారు. ఇది ఇలా కొనసాగితే ఖచ్చితంగా తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించాలంటూ ఆయన హెచ్చరించారు పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.